రేడియో వేరితాస్ ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఆగస్టు నెల 10వ తారీఖు శనివారము. ఈ దినమున మన తల్లి అయిన తిరుసభ పునీత లారెన్స్ గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నది. ఈ దినమున సువిశేషంలో యేసు ప్రభువు అపోస్తుల ఉద్దేశించి శిష్యులను ఉద్దేశించి అలనాడు తనను అనుసరిస్తున్నటువంటి వారిని ఉద్దేశించి యేసు ప్రభు ఉపమాన రీతిగా శిష్యుల యొక్క లక్షణాలను బోధిస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, మా చిన్నప్పుడు ఇంట్లో అమ్మా నాన్న పునీతుల పుస్తకాలు ఇచ్చి చదువుకొని పునీతుల మాదిరిగా జీవించమని చెప్పేటటువంటి వారు. చర్చిలో విచారణ గురువులు వారు పునీతుల మాదిరిగా మీరు పెరగాలి, పునీతుల మాదిరిగా జీవించాలి అని వాళ్ళు నేర్పించేటటువంటి వారు. స్కూల్లో మరియు సత్యోపదేశం తరగతులలో టీచర్లు పునీతులను వేద సాక్షులను మాకు ఆదర్శంగా చూపించి, ఇదిగో ఫలానా వేద సాక్షి ఫలానా పునీతుడు ఈ విధంగా జీవించారు, చిన్నతనంలోనే వాళ్ళు పునీతులైనారు, మీరు కూడా మంచి క్రైస్తవులుగా, మంచి క్రీస్తు బాలలుగా, మంచి క్రైస్తవ బాలలుగా మీరు జీవించి మీరు కూడా పునీతులు కావాలి అని మాకు ప్రేరణనిస్తూ వాళ్ళు ప్రోత్సహించేటటువంటి వారు. కనుక ప్రియ స్నేహితులారా, ఈనాడు అటువంటి పునీతుల మాదిరిగా జీవించండి, పునీతుల మాదిరిగా మీరు ప్రార్థించండి అని చెప్పేటటువంటి వారు ఈ రోజుల్లో కనబడటం లేదు. ఈ రోజుల్లో ఎంతసేపు తల్లిదండ్రులు పిల్లల్ని చదువుకో, ఎంతసేపు మార్కులు తెచ్చుకో, ఎంతసేపు ర్యాంకులు తెచ్చుకో, ఎంతసేపు ఉద్యోగం తెచ్చుకో, ఇదిగో మంచి జీవితాన్ని జీవించు అంటున్నారే కానీ, ఇదిగో మీరు వేదసాక్షుల మాదిరిగా పునీతుల మాదిరిగా మంచి క్రైస్తవ జీవితం జీవించండి, క్రైస్తవ మార్గంలో జీవించండి అని చెప్పేటటువంటి వారు తక్కువైపోయినారు. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ రోజుల్లో ఇప్పుడు పుస్తకం నలగటం లేదు అంటే పిల్లవాడు చదువుతున్నాడని అర్థమా? మనం పుస్తకం నలగలేదు, పుస్తకం అట్ట కూడా చిరిగిపోలేదు అంటే మరి మనవాడు ఏమాత్రం చదువుతున్నాడో మనకు అర్థమవుతూనే ఉంది. పిల్లవాడు చొక్కా నలగకుండా ఇదిగో నేను పని చేసినాను, రోజంతా కష్టపడినానంటే ఎవరన్నా నమ్ముతారా? ఎవరు నమ్మరు. అలాగే యేసు ప్రభు కూడా ఈ దినంన సువిశేషంలో చెప్తున్నారు, గోధుమ గింజ నశించనంత వరకు అంటే అది అలాగే ఉంటుంది, దానివల్ల ఏం ప్రయోజనం జరగదు. అదే గోధుమ గింజ భూమిలో పడి నశిస్తే దాని నుండి పంట వస్తుంది అని యేసు ప్రభు ఉపమాన రీతిగా చెబుతూ ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, నీవు నీ కొరకే నీవు జీవిస్తున్నా అంటే ఇదిగో నేను గోధుమ గింజ మాదిరిగానే ఎప్పుడు ఇలాగే ఉంటాను, కలకల్లాడుతుంటాను, ఎన్నాళ్ళైనా ఇలాగే ఉంటాను, దృఢంగా ఉంటాను, పటిష్టంగా ఉంటాను అని అనుకుంటే ఆ గోధుమ గింజతో ఏమాత్రమూ లాభం లేదు. ఎప్పుడైతే ఆ గోధుమ గింజ భూమిలో పడి నశించిపోయి అది ఎప్పుడైతే మరి అది ఫలిస్తూ ఉందో దాని ద్వారా పంట వస్తుంది, దాని ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. కనుక నేను నలగకుండా, నా చొక్కా నలగకుండా, నా నెత్తి చెదరకుండా, నాకు కష్టాలు రాకుండా, నాకు బాధలు రాకుండా, శ్రమలు రాకుండా నేను మంచి క్రైస్తవునిగా జీవిస్తాను, మంచి యొక్క క్రీస్తు శిష్యునిగా జీవిస్తానంటే ఎవరైనా నమ్ముతారా? ప్రియ స్నేహితులారా, ఈ రోజుల్లో మనకు ప్రభువు కోసం శ్రమలు ఎదుర్కొనేటటువంటి వారు, శ్రమలను ఆహ్వానించేటటువంటి వారు, బాధలను ఆహ్వానించేటటువంటి శిష్యులు కావాలి, అటువంటి బోధకులు కావాలి. ఎన్నో చీదరింపులు ఉంటవి, ఎన్నో చీత్కారాలు ఉంటవి, ఎన్నో నిందలు ఉంటవి, అపనిందలు ఉంటవి, పరనిందలు ఉంటవి. వీటన్నిటినీ ఆహ్వానించి వాటన్నిటినీ స్వీకరించి వాటన్నిటినీ అనుభవించేటటువంటి వారే నిజమైనటువంటి క్రీస్తు శిష్యులు. కనుక ప్రియ స్నేహితులారా, యేసు ప్రభువు చెప్తూ ఉన్నారు, అటువంటి శిష్యులు కావాలనని గోధుమ గింజగానే అంటే నా స్టేటస్ ఇలాగే ఉండాలి, నా యొక్క
ఎంతసేపు నా స్టేటస్లో ఏమాత్రం తక్కువ కాకూడదు, నా అర్హతలు ఏం తక్కువ కాకూడదు, ఎవరు నన్ను ఏమీ అనకూడదు, ఎవరు నన్నేమి ఒక్క మాట కూడా అనకూడదు అని అంటే అది శిష్యుని యొక్క లక్షణం కాదు. ఎన్ని బాధలైనా పడాలి, ఎన్ని కష్టాలైనా పడాలి, ఎన్ని శ్రమలైనా పడాలి. కనుక ప్రియ స్నేహితులారా, మనం ప్రభువు కొరకు జీవించాలి, మనం ఇతరుల కొరకు జీవించాలి. నీ కోసం నీవు జీవిస్తే నీవుగానే పోతావు. అదే నీవు ప్రభువు కోసము నీవు జీవిస్తే, ప్రభు శిష్యుల కోసము, ప్రభు యొక్క ప్రజల కోసం నీవు జీవిస్తే ప్రభువులో ఉంటావు, ప్రజల గుండెల్లో ఉంటావు. కనుక నీవు ప్రభువు కోసము జీవిస్తే ప్రభువులో నీవు ఎల్లప్పుడూ ఉంటావు. నీవుగానే ఉన్నావనుకో, నీవు ప్రభువులో ఎప్పుడునికి ఉండలేవు. కనుక ప్రియ స్నేహితులారా, నీవు ప్రభువు కోసము, ప్రభు రాజ్యము కోసము, ప్రభు యొక్క బోధనల కోసము, ప్రభు యొక్క సువార్త కోసము నిన్ను నీవు నలుగగొట్టుకోవాలి, నిన్ను నీవు నశించుకోవాలి. అప్పుడే నీవు ప్రభువులో వికసిస్తావు, ఫలిస్తావు, ఎల్లప్పుడూ నీవు పంటనిస్తావు. కనుక ప్రియ స్నేహితులారా, మనం కూడా అపోస్తుల మాదిరిగా, మనం కూడా వేదసాక్షుల మాదిరిగా, మనం కూడా పునీతుల మాదిరిగా, మనం కూడా మన శరీరాలను నలగొట్టుకొని, మన హృదయాలను విరగొట్టుకొని ప్రభు శిష్యులుగా జీవించుదాము. ప్రభువులో మనము గౌరవింపబడదాము, ప్రభువులో ఆశీర్వదింపబడదాము. ఆమేన్.